అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక నిన్ననైతే మొత్తం రౌట చేపలు పడ్డాయి కదా. ఈరోజు ఏం చేపలు పడతాయో చూద్దాం రండి. ఇగో మననైతే 2 రౌటలు తీసిండు. మళ్ళీ రౌట చేపలు పడుతున్నాయి. ఈ రౌటలను పట్టడం అయితే మస్తు కష్టమవుతుంది. ఎందుకంటే మా చిన్న చెల్లె రౌటలే ఉన్నాయి, ఇండ్ల రౌటలే ఉన్నాయి. అవి మస్తు దొంగవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం మొలల దగ్గర దాకా వస్తున్నాయి. మొల ఎట్లా గుర్తుపడుతున్నాయి అసలు అర్థమవుతలేదు. ఇంకా మేము మొలల కలర్స్ కూడా మారుస్తున్నాం. వైట్, గోల్డ్ అట్లా కలర్స్ ఉంటాయి అన్నమాట. బ్లూ కూడా ఉంటాయి. ఆ కలర్స్ మార్చినా కానీ అవి ఎట్లా గుర్తుపడుతున్నాయి, మొలల దగ్గర దాకా వస్తున్నాయి, మళ్ళీ రివర్స్ తిరిగి వెళ్ళిపోతున్నాయి. మస్తు షార్ ఉన్నాయి. అవి అయితే చేపలు పట్టడం అయితే మస్తు కష్టమవుతుంది. ఇగో ఈడనైతే బొచ్చ చేప చూడండి ఎట్లా వేస్తుంది. అది అక్కడిక్కడ పోయకుండా ఎట్లా ఇట్లా వేస్తున్నాయి చేపలు. అయితే మస్తు ఘోరంగా సతాయిస్తున్నాయి. ఒళ్ళలో వేసుడు ఒక ఎత్తు అయితే చేపలు తప్పదీసేటప్పుడు ఇంకొక ఎత్తు అవుతుంది మాకైతే. ఒలలు మొత్తం చింపేస్తున్నాయి ఫ్రెండ్స్. ఒలలు మొత్తం చింపేసి పెద్ద పెద్ద హోల్స్ పెడుతున్నాయి. అవి మొత్తం పడతలేవు. మళ్ళా హోల్స్ పెడుతున్నాయేమో కానీ చేపలు అసలు పడతలేవు. అందులోకైనా దూరం వెళ్ళిపోతున్నాయి పెద్ద పెద్ద చేపలు అయితే. అందుకోసం మేము నెలలు గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాం. ఇక ఈరోజు అయితే ఇన్ని చేపలు పడ్డాయి. రేపు ఇంకెన్ని చేపలు పడతాయో చూద్దాం.